అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. నిజానికి ఎన్నికల్లోగా ఈ వీడియో మీరు రాసి పెట్టుకోవచ్చు, ఈ వీడియో మీరు సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎన్నికల్లోగా తెలుగుదేశం పార్టీలోకి మినిమం 15 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు. వైసీపీ నుంచి మినిమం తక్కువలో తక్కువ 15 మంది ఎమ్మెల్యేలు. సో ఈరోజు 2 ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. అందరూ ఊహించిన పేర్లే. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు, అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరితో పాటు మాజీ ఎమ్మెల్సీ చేనేత సంఘం రాష్ట్ర నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య గారు, ఆయన కూడా వాళ్ళ కమ్యూనిటీతో పాటు బీసీ వర్గాల్లోనూ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది, ఆయన కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. అలాగే వీళ్ళతో పాటు తంబళ్లపల్లి, ఉదయగిరి, మంత్రాలయము, కోవూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ చేరికలతో టీడీపీలో ఒక రకంగా ఊపందుకుంది, టీడీపీలో ఒక జోష్ వచ్చింది. నిజానికి ఈ ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా పెద్ద కొత్త పేర్లు కాదు. ఆల్రెడీ ఉండవల్లి శ్రీదేవి గారు 8 నెలల కిందటే వైసీపీకి దూరం అయ్యారు, టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో టీడీపీకి దూరంగా ఉన్నారు, వైసీపీకి దూరంగా ఉండి టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఇంతకు ముందే వాళ్ళు చేరుంటే, కొన్ని నెలల కిందట చేరుంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడేది. ఇప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి కూడా లేదు. ఒకవేళ వేసినా, అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలు ఏమీ రావు. ఇంకో 4 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉప ఎన్నికలు ఏమీ రావు. సో అనర్హత వేటు కూడా వేయరు, పెద్ద సీరియస్ తీసుకోరు ఈ టైంలో. పైగా ఈ టైంలో వేసినా వాళ్ళకి సానుభూతి వస్తుంది కాబట్టి అనర్హత వేటు వేసే అవకాశం అయితే ఉండదు. సో వీళ్ళతో పాటు కీలక నాయకులు వీళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి ప్రభావం ఎలా ఉంటుంది? ఇది స్టార్టింగ్ మాత్రమే, ఆరంభం మాత్రమే. నేను చెప్తున్నాను కదా, మేబీ ఫిబ్రవరి నెలాఖరులోగా 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైసీపీలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో 15 మంది ఫిబ్రవరి నెలాఖరులోగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. మినిమం 15 మంది. అన్న మీరు ఒకవేళ 25 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, అన్న మీరు 15 మంది అన్నారు కదా, కానీ ఇక్కడ 25 మంది అని అనుకోవచ్చు. మినిమం తక్కువలో తక్కువ 15 మంది అయితే జాయిన్ అవుతారు. ఆల్రెడీ ఇప్పుడు చాలా చోట్ల చర్చలు జరుగుతున్నాయి. అసలు అంటే ఒక రకంగా గేట్ వేసారండి. ఇది వైసీపీ వాళ్ళకి అతిశయోక్తి అనిపించవచ్చు. ఏదో కాసేపు టీడీపీ జర్నలిస్ట్ అనో పెయిడ్ జర్నలిస్ట్ అనో మీరు కామెంట్ చేసేయచ్చు. కానీ మీరు వెయిట్ చేయండి, ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ గేట్లు వేసింది. ఎందుకంటే వీళ్ళు కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా టికెట్లు ఇవ్వరు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ సీట్ ఇవ్వరు, ఉండవల్లి శ్రీదేవి గారికి తాడికొండ సీట్ కూడా ఇవ్వరు. ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళు చేరారు, పర్వాలేదు మేమైతే వైసీపీలో ఉన్నాం, మేమైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామని చేరారు. సో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు టికెట్ కన్ఫర్మ్ చేస్తే మేము ఇమీడియట్గా రేపు పొద్దున్న వచ్చి జాయిన్ అయిపోతాం అని వైసీపీ వాళ్ళు చాలామంది రెడీగా ఉన్నారు. పేర్లు ఊహించలేని పేర్లు కూడా రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి నుంచి అడుగులు వేసిన కీలక నాయకులు కూడా రెడీగా ఉన్నారు. చంద్రబాబు గారు మీకు సీట్ ఇస్తాం, మీరు మా పార్టీలోకి వచ్చేయండి అంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. పల్నాడు జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, ఈ ఊహించలేని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మనం ఇప్పుడు చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ రేపు పొద్దున్న వాళ్ళ పార్టీ మారలేదు అనుకోండి, వాళ్ళు ఫేక్ చేశారా అంటారు. వాళ్ళు ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు, టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. టీడీపీ వాళ్ళే వద్దు కొన్నాళ్ళు ఆగండి చూద్దామని చెప్తున్నారు, వాళ్ళ మీద సర్వే చేస్తున్నారు, వాళ్ళ పనితీరు మీద. ఇవన్నీ రకరకాల జరుగుతున్నాయి. సో ఈ చేరికలు భారీ ఎత్తున కొనసాగుతాయి. నిజానికి ఇదే దెబ్బ తెలుగుదేశం పార్టీకి వైసీపీ 2019 ఎన్నికలకు ముందు కొట్టింది. 2019 ఎన్నికలకు 2 నెలల ముందు నుంచి వైసీపీలో భారీగా చేరికలు జరిగాయి. ఊహించినటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీలకు వెళ్ళిపోయారు టీడీపీ నుంచి. ఇప్పుడు అంతకు రెట్టింపు సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. ఫిబ్రవరి నెలాఖరులోగా భారీగా పార్టీల మార్పులు అయితే ఉంటాయి. ఈవెన్ టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చినా ఆశ్చర్యపోకర్లో ఒక 2-3 ఉన్నారు రెడీగా. సో ఈరోజు చేరికల వలన అంటే ఊహించిన వాళ్ళే జాయిన్ అయ్యారు కాబట్టి పెద్దగా యూజ్ ఉన్నా లేకపోయినా, వాళ్ళకి సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా క్యాడర్లో అయితే మాత్రం ఒక సంతృప్తి, ఒక జోషు, ఒక ఉత్సాహం వస్తుంది. ఈవెన్ వచ్చే వారం కూడా ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నారు రెడీగా జాయిన్ అవ్వడానికి. ఇంకో వారం రోజుల్లోనే, వచ్చే వారం. కాకపోతే చంద్రబాబు గారు కొంచెం ఈసారి సీట్లు ఇచ్చే విషయంలో కాస్త మొహమాటాలకు
లాబియింగ్లకు క్వార్టరీలకు తలగట్లేదు. చాలా సీరియస్గానే సీట్ల ఎంపిక ఉంటుంది. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇవ్వలేము. కాబట్టి మీరు ఆగండి, తర్వాత జాయిన్ అవుతారు అని చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ.